ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఫ్రాన్స్ దేశంలో వాల్టర్ అను వ్యక్తి కలడు. అతడు విద్యావేత్త, అయితే నాస్తికుడు, దేవదూషకుడు. అతడు మరణించక పూర్వము రోగి ఆయను. అప్పుడు అతని భయము చెప్పనలవి కాదు. రాత్రులందు భయంకరమైన కేకలు వేసేవాడు. అతని అరుపులకు ఏ నర్సు కూడా ఒక్క రాత్రి కంటే ఎక్కువ అతనికి సేవ చేయుటకు ఇష్టపడేది కాదు. అతని ముఖములో భయము తప్ప మరేదీ కనిపించదు. అతనిలోని భయమును బట్టి అతడు చూచుటకే ఘోరముగా ఉండెను. ఈ దినము వరకు నీవు ఆయన యొద్దకు రాలేదా? నీవు ఆయన యొద్దకు వచ్చిన యెడల నిన్ను సమస్త తీర్పు నుండి రక్షించును, ప్రతి ప్రశ్నకు జవాబిచ్చును. దానియేలునకు మర్మములు బయలుపరిచినట్లు నీకును బయలుపరచును, ప్రతి విషయముపై జయమునిచ్చును. మనం ఆయన వారముగా నుండవలనని, ఆయన జయములో పాలు పొందవలనని శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నాడు. ఆయన ఒక గొప్ప ఉద్దేశముతో ఏర్పరచుకున్నని మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4:23 చూడగలము. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.